సిరియా యుద్ధంలో విదేశీ జోక్యం అగ్నికి ఆజ్యం పోస్తుందా? అంతర్యుద్ధంగా మొదలైన సిరియా వార్ ప్రపంచానికి పెను ప్రమాదంగా మారనుందా? ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచ యుద్ధం తప్పదా అనే సందేహాలు వెంటాడుతున్నాయి. 2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. తిరుగుబాటు అంతర్యుద్ధంగా మారి 13 ఏళ్లు కావస్తోంది. మొదటి నుంచి సిరియా యుద్ధంలో విదేశాల జోక్యం ఉంది. సిరియాలోని వివిధ వర్గాల మధ్య ఘర్షణలకు విదేశీ శక్తులు ఊతమిచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. సిరియా అంతర్యుద్ధంలో రష్యా, తుర్కియే, ఇరాన్లు పాల్గొంటున్నాయి. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ తిరుగుబాటుదారులకు మద్దతిస్తుండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అసద్ పాలనకు మద్దతిస్తున్నారు. సిరియాలో అతిపెద్ద విదేశీ ఆటగాళ్లు ఎవరు? ఐసిస్ తన ఉగ్రవాద చర్యలతో సిరియాలో చాలా భాగాల్లో ప్రభావం చూపుతోంది. తుర్కియే మొదటి నుంచి తిరుగుబాటుదారులకు మద్దతునిస్తోంది. తుర్కియే మద్దతుతో ఇప్పటికే తిరుగుబాటుదారులు అలెప్పో నగరాన్ని ఆక్రమించారు. ఈ మొత్తం సిరియా యుద్ధంలో ఇరాన్, రష్యాలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది. ప్రారంభంలో సిరియా అధ్యక్షుడు అసద్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పోరులా మొదలైంది. తర్వాత అంతర్యుద్ధంలా మారింది. అమెరికా, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియాతో పాటు మరిన్ని ప్రాంతీయ, ప్రపంచ శక్తులు ఇందులో జోక్యం చేసుకున్నాయి. అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుండగా ప్రభుత్వ వ్యతిరేక పక్షాలకు అమెరికా మద్దతు అందిస్తోంది. సిరియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న అరాచకాలకు అసద్ ప్రభుత్వమే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. తిరుగుబాటుదారుల్లో ఒక వర్గానికి యుఎస్ సైనిక సాయం చేస్తుంది. 2014 సెప్టెంబర్ నుంచి సిరియాలో ఐఎస్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. 2017 ఏప్రిల్లో తిరుగుబాటుదారుల ఆధీనంలోని ఖాన్ షేఖోన్ పట్టణంలో అసద్ ప్రభుత్వం రసాయనిక దాడికి పాల్పడిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైమానిక స్థావరంపై క్షిపణి దాడి జరిపించారు. ఖాన్ షేఖౌన్ పట్టణంలో సారెన్ వాయువును ప్రయోగించడంతో 80 మందికి పైగా చనిపోయారు. ఈ రసాయనిక దాడికి సిరియా ప్రభుత్వమే కారణమని ఐక్యరాజ్య సమితి, రసాయన ఆయుధాల నిర్మూలన సంస్థ సంయుక్తంగా జరిపిన విచారణలో తేలింది. అమెరికాకు క్షేత్రస్థాయిలో కుర్దు, అరబ్ మిలీషియాల కూటమి సిరియా డెమోక్రటిక్ ఫోర్సెస్ మద్దతునిస్తోంది. 2015 నుంచి సిరియాలోని చాలా ప్రాంతాల్లో ఐఎస్ ఉగ్రవాదులను తరిమేసింది. ఎస్డీఎఫ్ ఆధీనంలోని భూభాగంలో ఐఎస్ను తుదముట్టించేందుకు, ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు అవసరమైనంత స్థాయిలో సిరియాలో సైన్యాన్ని ఉంచుతామని అమెరికా 2018 జనవరిలో ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మరోలా మారింది. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సిరియా సైనికులపైనే దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్లు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయంటున్నారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాఖీ. హిజ్బుల్లా సంస్థ అధునాతన ఆయుధాలను సమీకరించుకోవడంపై ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. ఇరాన్ హిజ్బుల్లాలను ఎదుర్కొనేందుకు అని చెబుతూ సిరియాలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. సిరియా యుద్ధంలో మద్దతు ఇవ్వకూడదని అమెరికా చెప్పడం హాస్యాస్పదమన్నారు అబ్బాస్. విదేశీ జోక్యాన్ని వద్దని చెప్పడం పెద్ద మిస్టేక్ అంటున్నారు. తుర్కియా ఫారెన్ మినిస్టర్ హకన్ ఫిదాన్ తిరుగుబాటుదారుల వైపు న్యాయం ఉంది, అందుకే మేము వారికి సపోర్ట్ చేస్తున్నామంటున్నారు. ఇక ఇరాన్ ఇప్పటికే పలు యుద్ధాల్లో ఆరితేరింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధం చేసి యుద్ధం చేయడంలో మంచి అనుభవం సంపాదించింది. ఏదేమైనా సిరియా యుద్ధం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిరియా అంతర్యుద్ధం శాంతి భద్రతలకు ముప్పుగా మారి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు జియోపొలిటికల్ ఎనలిస్టులు. ఒకవైపు అధ్యక్షుడు అసద్ రాజీనామా చేయాలని రెబల్స్ 600 ప్రపంచ యుద్ధం వచ్చినా, అందరూ చచ్చినా అధ్యక్ష పీఠాన్ని వీడని అసద్ పట్టుదల మరోవైపు. ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా 14 మిలియన్ ప్రజలు నిరాశ్రులయ్యారు. నివాసాలను కోల్పోయి షెల్టర్లలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్నేళ్లుగా యుద్ధం కొనసాగడం సిరియా ప్రజలకు శాపంగా మారింది. పేదరికం, ఆకలి చావులు వెంటాడుతున్నాయి సిరియా ప్రజలను. ఇకనైనా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అయినా తన పట్టును వీడుతాడా? తిరుగుబాటుదారులకు, పాలకులకు సయోధ్య కుదురుతుందా? యుద్ధం ఆగుతుందా? 13 ఏళ్లుగా నిత్యం బాంబుల మోతలు, బుల్లెట్ల వర్షంలో భయంతో బతుకుతోన్న సిరియాలోని సామాన్య ప్రజల వెతలు తీరుతాయా? ఆకలి కేకలు, ఆర్తనాదాలు ఆగుతాయా? వేచి చూడాల్సిందే.